అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలో సిపిఐ నేతలు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ స్వామి పాల్గొన్నారు. చంద్రబాబు కేవలం పింఛన్ పథకాన్ని మాత్రమే అమలు చేసి 100 రోజుల్లో అనేక పథకాలు ప్రవేశపెట్టామని డప్పు కట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి సూపర్ 6 పథకాలు అమలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ సింగనమల నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ గ్రామీణ స్థాయి నుండి కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయడానికి ఇవాళ రైతుల స్థితిగతులపైన, వ్యవసాయ కార్మికుల సమస్యలపైన, అంగన్వాడీ ఆశా కార్మికులకు సంబంధించిన అంశాలపైన, అదేవిధంగా మహిళలకు రక్షణ ఉందా లేదా గ్రామీణ ప్రాంతాల్లో, వీటన్నింటిపైన అధ్యయనం చేయడానికి గ్రామ శాఖల సమావేశాల ద్వారా ఇవాళ పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఇవాళ అనంతపురం జిల్లా కరువుతో కొట్టుమిట్టాడుతున్నటువంటి అనంతపురం జిల్లాను సస్యశ్యామలంగా ఉంచాలంటే చివరి ఆయకట్టు వరకు మనం నీరు ఇవ్వాలి. ఇవాళ తుంగభద్ర డ్యాం నుంచి మనకు 32.5 టీఎంసీ రావాలి. కానీ ఆ రకమైనటువంటి కేటాయింపులు మనకు రావడంలే, ఆధునీకరణ పనులు చేయడంలే. 2600 నుంచి 4200 క్యూసెక్కులు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హంద్రీనివాస్ సుజల స్రవంతి పథకం రాయలసీమ జిల్లాలకు వరప్రసాదమైనటువంటి ఇవాళ పథకం అది. దాదాపుగా 3,45,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలంటే, మన పొలాలకు నీరు అందించాలంటే పిల్ల కాలువలు అవ్వాలి. గత ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చారు. ఇవాళ తుంగలో దక్కారు వాళ్ళు. 5,000 క్యూసెక్కులు ఉండే 10,000 క్యూసెక్కులు పెంచామని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. 6,200 క్యూసెక్కులు పెంచామని చంద్రబాబు అంతకుముందే అన్నాడు. కానీ ఒక్కటి కూడా పరిష్కారం కాలే. అదేవిధంగా ఇవాళ డ్యాంలో తుంగభద్ర డ్యాం కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంటా ఉంది. ఇవాళ 19వ గేటు ఆగస్టు 15 కొట్టుకొని పోయిందంటే ఇవాళ బలహీనమైనటువంటి నిర్మాణం ఉంది. మరి ఈ సమావేశంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నీ కూడా చర్చించుకొని భవిష్యత్ పోరాటానికి రూపకల్పన చేసుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హెచ్ఎల్సీ పరివాహక ప్రాంతం ఎక్కువ ఆయకట్టు విస్తీర్ణ కలిగినటువంటిది సింగనమల నియోజకవర్గం. కానీ ఈవేళ దురదృష్టవశాత్తు ఈవేళ సింగనమల నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీఆర్ డ్యామ్ నుంచి నీళ్లు ఇవ్వడం అనేది చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పటికే ఆగస్టు 15వ తారీఖునే నీళ్లు ఇవ్వాల్సి ఉంటే నేటికి కూడా నీళ్లు అందలేనటువంటి పరిస్థితిలో రైతులందరూ కూడా ఇవాళ హెచ్ఎల్సీ పరివాహక ఆయకట్టుకి నీళ్లు ఇస్తారా లేదని ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ అనంతపురం జిల్లాలో విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం జరిగింది. పూర్తిగా వర్షాభావ పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇవాళ అక్టోబర్ మాసం వస్తూ ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఎండాకాలం తలపించే పద్ధతులు ఇవాళ ఉంది. అందుకోసం ఇవాళ రైతులందరూ కూడా హెచ్ఎల్సీ నీటి మీద ఆధారపడి ఉండడం జరిగింది. అందుకోసం ఇవాళ హెచ్ఎల్సీ నీళ్లకు సంబంధించి మరి వెంటనే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వము అది ఇవ్వకుండా ఇవాళ కాలయాపన చేస్తూ ఉంది. 100 రోజులు